manufacturing area. Cotton market. అలా దిగేసి కొంచెంసేపు వాటర్లో ఆడుకొని కాళ్ళు ఆరిపోయాక ఇంకా షూ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా మనం వాటర్ నుంచి దూరం వచ్చేసి వైట్ ట్రైల్ ఫాలో అవుతున్నాం. మనం మోటార్కి రెడ్ ట్రైల్ ఫాలో అయినాం. ఈ వైట్ ట్రైల్ టోటల్ 5 miles. ఎలివేషన్ గేమ్ కూడా బాగానే ఉండే. ఇప్పుడు ఇది ఫాలో అయితే మేము పార్కింగ్ వరకు వెళ్ళిపోతాం. ఇట్లా వైట్ ట్రైల్ అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా ప్రతి చెట్టు పైన ఇట్లా వైట్ బోర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా తప్పిపోకుండా ఇది చూసుకుంటూ పోతే ఆ ట్రైల్లో మనం వెళ్ళిపోతాం. మొత్తం సైలెంట్ ట్రైల్ అంతా. ఇక్కడైతే మనమే ఉన్నాం. ఇట్లా కింది వరకు పోతున్నాం. ఇంకా ఇప్పుడు మేము రెడ్ వైట్ ట్రైల్ కాకుండా గ్రీన్ ట్రైల్కి వచ్చినాం. ఇది కనెక్టర్ బిట్వీన్ ద వైట్ ట్రైల్. సో ఈ గ్రీన్ ట్రైల్ ఫుల్ ఇంక్లినేషన్ ఉండే మొత్తం. ఇప్పుడు కొంచెం ఫ్లాట్ ల్యాండ్ వస్తే ఇట్లా ఓపెన్ ఏరియా ఉంది విత్ బ్యూటిఫుల్ yellow ఫ్లవర్స్. అదేమో మొత్తం ఫారెస్ట్. ఇంకా ఇక్కడేమో మంచిగా ఒక చిన్న ఫీల్డ్ లాగా విత్ yellow ఫ్లవర్స్ ఉంది. అటు ఇంకా ట్రైల్ పాత్ అటే పోతుంది. వెదర్ కూడా చాలా బాగుంది, క్లౌడీ. డైరెక్ట్ సన్ లేదు కాబట్టి వాకింగ్ చేయడానికి ఏమంత అనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 500 meters ఉంది. ఇంకా పార్కింగ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు కార్లో కూర్చొని అట్లా వాటర్ తాగి రిలాక్స్ అయితే సూపర్. ఇంకా ట్రైల్ అయిపోయాక బయటకు వచ్చి ఇక్కడ సేమ్ స్టేట్ పార్క్లో ఒక లేక్ ఎంట్రన్స్ ఉంది. దానికి వచ్చి చూస్తున్నాం లేక్ ఫ్రంట్. అట్లా అందరు వచ్చి పిక్నిక్స్ చేసుకుంటారు, కయాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఇంకా
హాయిగా ఉంది. లోపల కయాకింగ్ చేస్తుండు, రిటర్న్ వస్తున్నట్టుండు. ఇంకా వర్షం వస్తుందని లోపలికి వచ్చేసాం, ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతాం. మన ఇండియన్ స్టోర్కి వచ్చినట్టే ఉంది. ఆల్ కుర్కురే ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆహా,